నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి యూపీఎస్సీకి సంబంధించి లేఖ రాయడం జరిగింది. కన్ఫర్డ్ ఐఏఎస్‌కి సంబంధించి ఎంపిక చేయాలి. దానికి సంబంధించి ఇంటర్వ్యూ నిర్వహించాలి అని చెప్పేసని. సో, దీన్ని అడ్డుకట్ట వేయడానికి కోసం ఆయన లేఖ కూడా రాయడం చంద్రబాబు గారు లేఖ రాసారు. ఇప్పుడు కాదు, కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఈ కన్ఫర్డ్ ఐఏఎస్‌లకి సంబంధించి ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహించండి అని చెప్పేసని. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. టీడీపీ స్పోక్స్ పర్సన్ సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం మేడం. మీకి, ఛానల్ ప్రేక్షకులకి, వీక్షకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేడం. చెప్పండి మేడం. నమస్తే అండి. సో, అంటే సీఎస్ జవహర్ రెడ్డి యూపీఎస్సీకి లేఖ రాసారు కదా! ఇలా కన్ఫర్డ్ ఐఏఎస్‌కి సంబంధించి ఇంటర్వ్యూస్ నిర్వహించాలి అని చెప్పేసని. సో, దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా లేఖ రాయడం జరిగింది. సో, ఇప్పుడు కాదు, కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత మీరు యాహ్! కన్ఫర్డ్ ఐఏఎస్‌లకి సంబంధించి ఎంపిక అనేది నిర్వహించండి అని చెప్పేసని. ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ పనులకు సంబంధించి? మేడం, పోలింగ్ జరిగింది మే 13న. జూన్ 4న కౌంటింగ్ ఉంది. ఈలోపు జవహర్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ గారి ముందునున్నటువంటి ప్రధానమైన కర్తవ్యం ఏందంటే, కౌంటింగ్ పీస్‌ఫుల్‌గా, సజావుగా జరిగే విధంగా చూడడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పెక్ట్ జవహర్ రెడ్డి గారికి. హ్మ్. రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా తెలుసా? ఎక్కడ చూసినా రచ్చలు, రావుళ్ళు, గృహదహనాలు, రౌడీలు, గూండాలు రెచ్చిపోయి పోస్ట్ పోల్ వైలెన్స్ ఎన్నికలైన తర్వాత తీవ్రమైనటువంటి హింస పెట్టిరేగిపోయి ఉంది. చీఫ్ సెక్రటరీ గారిని, డీజీని, చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిలిపించి మొటికాయలేసింది. ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? ఇంత పెద్ద ఎత్తున హింస జరుగుతా ఉంటే, చంద్రగిరిలో దాడులు, మాచర్లలో దాడులు, తాడిపత్రిలో దాడులు, ప్రొద్దుటూరులో దాడులు, ధర్మవరంలో దాడులు, నరసరావుపేట, గురజాల పెద్ద ఎత్తున హింస చెలరేగిపోయి రాష్ట్రం అట్టుడుగుతా ఉంటే, భారతదేశమే ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తా ఉంటే, చీఫ్ సెక్రటరీగా నీ యొక్క ప్రధాన కర్తవ్యం శాంతి భద్రతలను కాపాడటం. అది వదిలిపెట్టేసి నువ్వు ఎంత దండుకున్నావో, ఎంత మూట కట్టుకున్నావో తెలియదు గానీ అర్జెంట్‌గా కన్ఫర్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూ నిర్వహించాలని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తారా? అంత అర్జెంట్ ఏముంది? 7వ తేదీ కౌంటింగ్ అయిన తర్వాత నిదానంగా చేసుకోండి. ఇప్పుడున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ సరిపోలేదా? నేను జవహర్ రెడ్డి గారికి ఈ ఛానల్ చర్చ ద్వారా సూటిగా అడుగుతున్నాను. నీ ముందున్నటువంటి ప్రధాన కర్తవ్యం ఏంది? శాంతి భద్రతలు కాపాడడం, కౌంటింగ్ సజావుగా జరగటం, ఈవీఎం మిషన్లు భద్రపరుచుకోవటం, ఎటువంటి ఇబ్బంది లేకుండా కౌంటింగ్ జరుగుతున్నప్పుడు కూడా గొడవలు లేకుండా చూడడం, కౌంటింగ్ పూర్తయిన తర్వాత కూడా దాడులు జరగకుండా శాంతి భద్రతలు కాపాడడం నీ ప్రధాన కర్తవ్యం. దానిపైన దృష్టి పెట్టాయి అంటే నువ్వు ఎంత వసూలు చేసుకున్నావు ఏమో మాకు తెలియదు కానీ తక్షణం ఐఏఎస్ ఆఫీసులకి కన్ఫర్డ్ ఐఏఎస్ ఇంటర్వ్యూలు నిర్వహించాలా? ఏమంత అర్జెంట్ నాకు అర్థం కాదు. వెన్ ది ఎలక్షన్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది ఇంకా కోడ్ ఏం హ్మ్. అవును. తొలగిపోలేదు. ఎప్పుడైతే కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందో, కొత్త ప్రభుత్వం ఏర్పడేటువంటి నిమిషం వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఆ విషయం చీఫ్ ఎలక్షన్ మన జవహర్ రెడ్డి గారికి తెలియకపోవడం చాలా దురదృష్టకరము. ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా నువ్వు భర్తీ చేయడానికి లేదు. అటెండర్ పోస్ట్ కూడా నువ్వు ఈ టైంలో ఫిలప్ చేయడానికి లేదు. అటువంటిది నువ్వు ఏకంగా ఐఏఎస్‌లకి ఇంటర్వ్యూ నిర్వహిస్తాను కన్ఫర్డ్ ఐఏఎస్ కంటే ఏదో వసూలు చేసుకొని ఉన్నావు. పోయే లోపల కొత్త ప్రభుత్వం వస్తుంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావటం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవటం ఖాయం. హ్మ్. ఈ లోపల ఏదైనా మూట కట్టుకొని పోదామని ప్లాన్‌లో ఉన్నారేమో నాకు అర్థం కాదు. జవహర్ రెడ్డి గారిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు జోక్యం చేసుకొని తక్షణం తొలగించాలి సీఎస్ పదవి నుండి. అంత నమ్మశకమైన వ్యక్తి కాదు. మీరు చీఫ్ సెక్రటరీగా ఉండంగానే రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగింది. చీఫ్ సెక్రటరీ పదవికి అసలు నువ్వు అనర్హుడివి. చాలా మంది సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్లు ఉండగా వాళ్ళందరినీ ఉల్లంఘించి సీనియారిటీ లిస్ట్ ను వైలేట్ చేసి నీకు చీఫ్ సెక్రటరీ ఇచ్చారు. అదే పెద్ద తప్పంట. నిన్ను హ్మ్. చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేయడమే తప్పయ్యా అంటే మళ్ళీ నువ్వు ఇంకొకరికి ఐఏఎస్‌ని ఎగ్జామ్ ఇంటర్వ్యూలు పెట్టడం ఏంది నాకు అర్థం కాకుండా. అసలు నిన్ను సీఎస్‌గా పెట్టడమే తప్పు. యూ షుడ్ బి సాక్డ్. హ్మ్. నీ ఇష్టం వచ్చినట్టు నీకు కావాల్సిన వాళ్ళకి, నీ సొంత కులస్తులకి మొత్తం ఇంకొకటేంటంటే సీఎంఓ ఆఫీస్‌లో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇతను తయారు చేసినటువంటి కన్ఫర్డ్ ఐఏఎస్ లిస్టు
పైన మాకు పలు అనుమానాలున్నాయి. దీన్ని నిలుపుదల చేయాలి. కాబట్టి ఇదే అంశాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారికి, అదేవిధంగా డీఓపీటీ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ప్రమోషన్ అండ్ ట్రైనింగ్ వారు కూడా లేఖ రాయటం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ఐఏఎస్‌లు అంటే అంత ఆషామాషీలు గాదు. ఇప్పుడు మీ మాదిరి అందరూ ఐఏఎస్‌లు అయిపోయినారు. ఐఏఎస్‌లు గాదు. వైసీపీకి ఐఏఎస్‌లు ఊడిగం చేసేదానికి తయారైనారు. ఉండాలా. ప్రభుత్వ అధికారులంటే ఏదో ఆకాశం నుండి ఊడి పడినట్టు గాదు. ప్రజల జీతంతో, ప్రజల డబ్బుతో జీతం తీసుకొని మాకు సేవ చేయవలసిన వాళ్ళు. అంతేగాని మా పైన ఎక్కి, మా పైన సవారీ చేసి, మా పైన పెత్తనం చేయడానికి కాదు గదా ఉండేది. సీఎస్ గారు కూడా కొన్ని నిబంధనలకి అనుగుణంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఇష్టం వచ్చినట్టు నీకు కావాల్సినోళ్ళకి ప్రమోషన్‌లు ఇవ్వటానికి నిబంధనలు ఒప్పుకోవు. ఇదే విషయాన్ని మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల కమిషన్‌కి తెలియజేయడం జరిగింది. మేము ఒక విషయం ఈ సందర్భంగా ఈ చర్చ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మేడం. ఈ యొక్క కన్ఫర్డ్ ఐఏఎస్ లిస్ట్ ఏదైతే తయారు చేశారో, ఆ విధానాలు, ఆ విధి విధానాలు, ఆ గైడ్‌లైన్స్ ఎంతవరకు కరెక్ట్‌గా ఫాలో అయ్యారు సీఎస్ గారు? హ్మ్. వీటన్నిటిపైన కూడా ఒక ఎంక్వైరీ చేయాలి. ఎందుకంత తొందరపడుతున్నారు? ఏమైపోతుంది మేడం? ఈరోజు ఏంది 24, 25 ఇంకొక 10 రోజులుంటే అయిపోతుంది. ఏం 10 రోజులు కూడా ఆగలేరా? అంత ఉపద్రవం వచ్చేస్తుందా? వీళ్ళకి అంటే ప్రమోషన్‌లు అందరికీ తెలిసిందే కదా! ప్రసాద్ గారు ఆల్‌మోస్ట్ ఒక 10 రోజుల్లో ఎలక్షన్‌కి సంబంధించిన కౌంటింగ్ రాబోతోంది. రిజల్ట్స్ రాబోతున్నాయి. ఎవరు గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నారనేది కూడా తేలబోతోంది. సో, ఈ సమయంలో ఖచ్చితంగా ఐఏఎస్‌లని అందులోను కన్ఫర్డ్ ఐఏఎస్‌లని ఎంపిక చేయడానికి కోసం ఒక డేట్ అయితే ఫిక్స్ చేయండి. అది నెలాఖరులో ఉండేలాగా చూడండి అని చెప్పేసని రిక్వెస్టింగ్ లాగా సీఎస్ జవహర్ రెడ్డి గారు యూపీఎస్సీకి లేఖ రాయడం అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలంటారు? ఏం లేదు మేడం. అంతకుముందు ఏదైనా గిలెక్షన్ చేసుంటారు వీళ్ళు డబ్బులు గిబ్బులు. ఆ డబ్బులు వాళ్ళు ఏదైనా ప్రెషర్ పెట్టుంటారు. ఏమండి కొత్త గవర్నమెంట్ వచ్చేటట్టుంది. మేము మీకు మూటలు ఇచ్చేసాం డబ్బు మూటలు. రేపొద్దున కొత్త గవర్నమెంట్ వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంది? కాబట్టి ఇప్పుడే మీరు సీఎస్‌గా ఉండంగానే ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసేసి మాకు ఆ ప్రమోషన్‌లు ఇచ్చేసి మమ్మల్ని ఐఏఎస్‌గా కన్ఫర్ట్ చేసేసి వెళ్ళిపోండి అని చెప్పి ప్రెషర్ పెట్టుంటారు. ఇంకంతకన్నా ఇంకేముంటది మేడం. హ్మ్. హ్మ్. కాబట్టి దీని వెనకాల పెద్ద స్కామ్ ఉంది. ఆ స్కామ్‌ని కూడా ఎంక్వైరీ చేయాలా, క్రాక్ చేయాలా. ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళందరి పైన విచారణ జరిపించాలి. ముందుగా మేడం మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చీఫ్ సెక్రటరీని తొలగించాలి. సీఎస్‌గా ఈయనే అనర్హుడు. ఈయనేంది ఇంకొకరికి ఐఏఎస్‌లు కన్ఫర్మ్ చేసేదానికి ఇంటర్వ్యూ పెట్టమని అడగటము. జవహర్ రెడ్డినే తొలగించాలి ఫస్ట్ మా ప్రధానమైన డిమాండ్. సీఎస్ హ్మ్. జవహర్ రెడ్డి చీఫ్ సెక్రటరీగా ఉండడానికి అనర్హుడు. నీ హయాంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నిటిని కూడా పునఃసమీక్షించాలి అని చెప్పి ఈ సందర్భంగా మేము చర్చ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అంటే సీఎస్ జవహర్ రెడ్డి ప్రెషర్ వలన అంటే ఒత్తిడి పెట్టడం వల్లనే ఇలాగ యూపీఎస్సీకి లేఖ రాసారు అని అంటారా? ఈ అంతే కన్ఫర్డ్ కదా మేడం. ఐఏఎస్‌ల ఇప్పుడు ఎంపిక మేడం సంబంధించి? అవును మేడం. ఇప్పుడు సో, ఈవెన్ జవహర్ రెడ్డి యూపీఎస్సీ గారు కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ మంత్ జూన్‌లో ఈ రిజల్ట్స్ అయిన తర్వాత పెట్టుకోండి అని కూడా చెప్పింది. ఇప్పుడేమో ఎలక్షన్ కూడా అమల్లో ఉంది కాబట్టి ఈ కన్ఫర్డ్ ఐఏఎస్‌లకి మేడం సంబంధించి ఇంటర్వ్యూస్‌ని నిర్వహించడం కుదరదని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. మరేమంటారు దాని గురించి? మేడం మేడం ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సంస్థ. దాంట్లో అందరూ కూడా న్యాయ కోవిదులు, లీగల్ పాయింట్స్ తెలిసినోళ్ళే ఉంటారు దాంట్లో. హ్మ్. వీళ్ళు ఒత్తిడి చేసినంత మాత్రాన వాళ్ళు బెండ్ అయిపోరు. పైగా ఎలక్షన్ కోడ్ అనేది అమల్లో ఉంది. ఆ విషయాన్ని సీఎస్ గారు దృష్టిలో పెట్టుకోవాలి. ఎలక్షన్ హ్మ్. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎటువంటి నియామకాలు, ప్రమోషన్‌లు ఇవ్వకూడదన్న విషయం ఆయనకి తెలియనిదేం గాదు. పైగా కౌంటింగ్ గూడా ఇంకో 10 రోజుల్లో ఉంది. ఈ లోపల తొందరపడటం అనేది అది నిబంధనలకు విరుద్ధం. సీఎస్ గారు ఎందుకు తొందరపడుతున్నారు అన్నిటి కూడా ఎంక్వైరీ చేపిస్తే తెలుస్తది. దీని వెనకాల ఏం జరిగింది? ఏం కథ అనేసి. సో, తప్పకుండా అండి. మరి ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా కానీ సీఎస్ జవహర్ రెడ్డి ఇలా యూపీఎస్సీకి కన్ఫర్డ్ ఐఏఎస్‌లకి సంబంధించి ఇంటర్వ్యూస్ నిర్వహించాలి. డేట్ ఫిక్స్ చేయండి. అది మే నెలలోగా జరిగిపోవాలని చెప్పేసి లేఖ రాయడం అనేది కొంచెం ఆలోచించాల్సొస్తుంది. సో, దానికైతే అడ్డుకట్ట వేయడం కోసం చంద్రబాబు గారైతే లేఖ రాసారు యూపీఎస్సీకి. ఇప్పుడు కాదు కొత్త గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత ఈ కన్ఫర్డ్ ఐఏఎస్ ఎంపికకి సంబంధించి ఇంటర్వ్యూస్ నిర్వహించండి అని సో, యూపీఎస్సీ దానికి అనుగుణంగానే అడుగులు వేస్తుందన్నట్టుగా తెలుస్తుంది. అదే జరుగుతుందని చెప్పి ఆశిద్దామండి. థాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థాంక్ యూ మేడం.